ఎందుకు భారతరత్నలు? ఆవిడిచ్చిన ఆశీర్వాదానికంటేనా? ఆ మహానుభావులు ఇచ్చిన ఆశీర్వాదం కంటేనా? ఆయన మాట్లాడిన దానికంటేనా? ఏమీ తెలియని ఒక బుడతడు ఒక మహాగాయనీయమని ఇచ్చినటువంటి ఒక ప్రేరణతోటి మొదలెట్టి ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు అవకాశం ఇచ్చినప్పుడు పాడడానికి వెళ్ళంగానే రికార్డింగ్ థియేటర్లు మేరు పర్వతాలు, దిగ్ధంతులు, మహాగాయకులు, గాయనీమణులు, సంగీత విద్వాంసులు ఉన్నప్పుడు మైకు ముందు నుంచోవడం ఎలాగా, హెడ్ఫోన్ వేసుకోవడం ఎలాగా, భావ వ్యక్తీకరణ చేయడం ఎలాగా, ఉచ్చారణ మైకు ముందర ఎలా చెప్పాలి అని అద్భుతమైన పాటలు రాసిచ్చినటువంటి కవులు, నన్ను నడిపించినటువంటి నా సీనియర్ గాయనీమణులు, సంగీత విద్వాంసులు, వీళ్ళందరి ప్రోత్సాహం ఆశీర్వచనమే ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అన్నటువంటి ఒక గాయకుడు. మీరందరూ పొగిడి, మీరందరూ ఆశీర్వదించే, మీరందరూ ప్రతిరోజు సంతోషంతోనూ దుఃఖంతోనూ పాటలు వింటూ కంటతడి పెట్టే బాలసుబ్రహ్మణ్యానికి వెనకాతల ఇంత పెద్ద సేన ఉందన్నమాట. ఎంతమందికి రుణం తీర్చుకోవడానికి ఎన్ని చాకరీలు చేస్తే కుదురుతుంది? అందుకనే ఎక్కువగా భక్తిలో లీనమైపోయిన వాళ్ళు నాకు జన్మరాహిత్యం ఈ స్వామి, నీ దగ్గరే ఉండిపోతా అంటారు. నేను మాత్రం భగవంతుడు నాకు మళ్ళీ మళ్ళీ జన్మ ఇవ్వాలి, నేను బాలసుబ్రహ్మణ్యంగా పుట్టాలి, అన్నిసార్లు చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేను నేను. మళ్ళీ ఇదే దేశంలో పుట్టాలి, అది గొడవ. వీళ్ళందరూ ఉండాలి నాకు, మళ్ళీ అది గొడవ. మీరందరూ ఇక్కడే పుట్టాలి, అది గొడవ. ఆయన ఎన్నో దుస్సాధ్యాలు సుసాధ్యాలు అవుతున్న సందర్భంలో భగవంతుడు ఒక చిన్న వేడుకోలను వినకుండా పోతాడా అని. వంశీరామరాజు గారు 1900 ఏ సంవత్సరం అండి ఓపెన్? వంశీ ఆర్ట్స్ది 72. ఆ రోజున నేను ఉన్నట్టు నాకు బాగా జ్ఞాపకం. ఆయన ఈ దీపం వెలిగించి శోభన్ బాబు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమంలో నేను ఉన్న జ్ఞాపకం. అప్పటి నుంచి కూడా వారితో అనుబంధం ఉంది. మితభాషి నాకు ముందుగా, నేను అధిక ప్రసంగిని కాబట్టి తక్కువగా మాట్లాడేవాడంటే నాకు చాలా ఇష్టం. నేను జానగారు ఇద్దరం అధిక ప్రసంగులమే. ఎక్కువ మాట్లాడడం మొదలెడితే ఇంకా ఆపం. ఆవిడ చేసిన కంప్లైంట్లు అన్నిట్లో ఒక 50% నిజం ఉంది. కానీ సంగతుల విషయంలో పాపం నేను ఎప్పుడు ఆవిడతో పోటీ పడలేను. సరదాగా మాట్లాడ కోసం చెప్పారు తప్ప ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫన్. వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం అండి. నిజంగా ఒక పెద్ద గాయనేమని అక్కడ ఉన్నప్పుడు నేను కొంచెం వేరే రికార్డింగ్ తొందరగా వెళ్ళిపోవాలి అంటే, ఆవిడ తొందరగా నేర్చుకోదని కాదు, ఇద్దరు కలిసి పాడుతున్నప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. అది ఎలా చెప్పాలి నేను, అది అర్థం చేసుకొని సరే నువ్వు పాడిపో, నేను తర్వాత పాడుకుంటానులే అని. పాపం రాము గారు ఆవిడ భర్త లోపలికి వచ్చి వాళ్ళు మరాఠీలో మాట్లాడుకునేవాళ్ళు. ఏదో ముందు సౌమ్యంగా మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య కాస్త కొంచెం వాల్యూమ్ పెరిగేదనమాట. ఆయన నవ్వుతూ బయటకు వచ్చి, ఏం లేదు బాలు, నువ్వు తొందరగా పోవాలి కదా జానకి, నువ్వు తర్వాత పాడొచ్చు అని చెప్పాను. నేను తొందరగా నేర్చుకోనా, నేను పాడనానే అరుస్తుంది అంతే అని వెళ్ళిపోయాడు ఆయన. అల్లరి చేసేవాడిని. అది మాత్రం ఆవిడ చేతిలో కర్చీఫ్ ఉంది చూడండి, ఆవిడ కదలకుండా పాడతారు, ఎప్పుడు మైక్ ముందు ఇలా స్టడీగా ఉంటారు. అలా పాడుతూ అక్షరం మధ్య అంత భావాన్ని ఎలా అసలు పొందుపరుస్తారో ఆవిడ, నాకైతే అర్థం కాదు. చాలా విస్మయం. కొత్తలో అయితే పాడుతూ ఆవిడని చూస్తూ నేను టేకులు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ చేతిలో మాత్రం ఆ చిన్న, ఇప్పుడైనా కొంచెం పెద్దది ఆ కర్చీఫ్, ఇంత ఉండేది బుజ్జిముండ ఒకటి, దాన్ని ఇలా నలుపుతూ పాడుతుండేవాళ్ళు అనమాట. ఓ రోజు చూసి ఓహో ఇదే రహస్యం అని చెప్పి టక్కుమని లాగేశాను దాన్ని. ఇళయరాజా రికార్డింగ్లో పట్టుకుని ఆపేశారు పాడడం. మైకులో గట్టిగా అందరూ లైవ్ ఆర్కెస్ట్రా ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్యం నన్ను పాడకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాగని. అదే కాకుండా ఒక జోక్ గనక వేస్తే ఆవిడ ఒక రోజంతా నవ్వుతూనే ఉంటారు. ఇంకో రాగానే చెప్పాడు, సుబ్రహ్మణ్యం, నన్ను సుబ్రహ్మణ్యం అని పిలిచేది ఆవిడ ఒక్కతే, ఇంకెవ్వరు కాదు. ఇంకొక ఆయన ఉండేవారు, చనిపోయారు పాపం, లక్ష్మణరావు గారు, తబలా లక్ష్మణరావు గారు, సుబ్రహ్మణ్యం అనేవారు. ఈవిడ రాగానే ఏదైనా ఒక జోక్ నవ్వి నన్ను నవ్వించి గొంతు పోగొట్టి వీడు బాగా పాడాలి, ఆవిడ బాగా పాడకూడదని పేరు తేవాలి అని ప్రయత్నిస్తున్నాడు అనేవారు. ఇన్ని సరదాలండి ఇవన్నీ కూడా. అంటే ఒక అర్భకుణ్ణి ఒక పెడస్టల్ మీద నిలబెట్టడానికి సరదాగానో సీరియస్నెస్గానో ఒక అద్భుతమైనటువంటి మేళవింపు వీళ్ళందరి ద్వారా కుదరడం నేను చేసుకున్న ధన్యం. నేను ధన్యుణ్ణి. కారణం ఏంటంటే నాకంటే గొప్పగా పాడేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, పిల్లల్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇది మా అన్నయ్య యేసుదాస్ గారు, ఆయన కంటే గొప్ప గాయకుండా నేను. ఇంకా కొంతమంది పిల్లలు, ఇప్పుడు బాలకామేశ్వరరావు గారు పాడిన పాట నేను పాడగలనా? శ్రీతుంబరనాథర గానామృతం ప్రతిసారి లిస్టులో వేసుకుని ఆఖరి నిమిషంలో వద్దని మానేస్తుంటాను.
స్టేజ్ మీద పాడడం చాలా కష్టం. పిల్లలు చాలా అవలీలుగా పాడుతున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, శివశంకరి పాట ఘంటసాల గారు ఏనాడు వేదిక మీద పాడలేదు. నేను వారిని అడిగాను, ఒకసారి కచేరీలో మీరు నాన్న, దానికి రికార్డింగ్లో మేము పడ్డ యాతన తెలుసు, జనాలకు ఆ పాట బాగా తెలుసు. నేనేదో వేదిక మీద తప్పు చేస్తే ఆ పాట మీద గౌరవం పోతుంది వాళ్ళకు, అందుకని నేను దాన్ని పాడననేవారు ఆయన. అది కొన్ని పాటలు రికార్డింగ్లో ఉన్న కొన్ని విశేషాలు పెట్టుకొని చేయడం సులభం అండి, కానీ మామూలుగా చేయడం చాలా కష్టం.